ఫైనల్‌కి వెళ్ళడానికి ఒక టఫ్ మ్యాచే జరిగింది. ఒకటా రెండా, మోర్ దెన్ సిక్సెస్, మోర్ దెన్ ఫోర్స్, మోర్ దెన్ వికెట్స్, మోర్ దెన్ రన్స్ ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సంజు శాంసన్ నుంచి ఒక బ్యూటిఫుల్ నాక్ వచ్చింది. బెత్తెల్ నుంచి ఒక 5 స్టోన్ నాక్ వచ్చింది. అయితే అసలు మ్యాచ్‌లో ఏం జరిగింది? సో ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ టు వనస్ పెవిలియన్. నా పేరు వనబాబు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మ్యాచ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇండియా టీము సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సంజు శాంసన్ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ నాక్ వచ్చింది. అండ్ హార్దిక్ పాండ్యా 19th ఓవర్లో మంచి బౌలింగ్ వేశాడు. ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ విన్ అయిపోతుందన్న మ్యాచ్ని హార్దిక్ పాండ్యా 19th ఓవర్లో 9 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకొని మ్యాచ్ని లాగేసుకున్నాడు. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఓవర్లో ఒక రన్అట్ చేసి ఇంగ్లాండ్ టీంని ప్రెజర్లోకి అయితే నెట్టివేశాడు. అండ్ మనం మర్చిపోకూడదు ఏంటంటే వైస్ కెప్టెన్ నుంచి మంచి క్యాచెస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 22-24 మీటర్స్ వెనక్కి పరిగెట్టి క్యాచెస్ తీసుకున్నాడు. అండ్ బౌండరీ లైన్లో క్యాచెస్ తీసుకున్నాడు. సో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఫీల్డింగ్లో. ఇక ఇంగ్లాండ్ టీం చూసుకుంటే జాకబ్ బెతెల్ నుంచి పవర్ఫుల్ సెంచరీ అయితే వచ్చింది. ఇక జాకబ్ బెతెల్ ఒక్కడే 100 రన్స్తో చాలా పోరాటం అయితే చేశాడు. ఇక స్కోర్ కార్డ్ చూసుకుంటే సంజు శాంసన్ 42 బాల్స్లో 89 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 211 స్ట్రైక్ రేట్తో 7 సిక్సెస్ 8 ఫోర్స్ అయితే స్కోర్ చేశాడు. ఇక అభిషేక్ శర్మ చూసుకుంటే 7 బాల్స్లో 9 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇక్కడ అభిషేక్ శర్మ పరిస్థితి ఎలా ఉందంటే సలార్ మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, రే రొటీన్ రా చేతులు కట్టుకుంటారా డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ అదేవిధంగా అభిషేక్ శర్మ పరిస్థితి అలా ఉంది. రే రొటీన్ రా అవుట్ అయిపోరా అన్నట్టుగా ఉందన్నమాట. ఇక ఇషాన్ కిషన్ 18 బాల్స్లో 39 రన్స్ స్కోర్ చేశాడు. 216 స్ట్రైక్ రేట్తో 2 సిక్సెస్ 4 ఫోర్స్ అయితే స్కోర్ చేశాడు. ఇక శివం దుబే 25 బాల్స్లో 43 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 172 స్ట్రైక్ రేట్తో 4 సిక్సెస్ 1 ఫోర్ అయితే స్కోర్ చేశాడు. ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, 6 కొట్టాడు. ఇక చాలని వెళ్ళిపోయాడు. 6 బాల్స్లో 11 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇక తర్వాత తిలక్ వర్మ 7 బాల్స్లో 21 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 300 స్ట్రైక్ రేట్తో 3 సిక్సెస్ అయితే స్కోర్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా 12 బాల్స్లో 27 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 225 స్ట్రైక్ రేట్తో 2 సిక్సెస్ అండ్ 3 ఫోర్స్ అయితే స్కోర్ చేశాడు అనమాట. లాస్ట్లో వచ్చిన ఈ రన్సే టీమిండియా గెలవడానికి చాలా ఉపయోగపడింది అనమాట. ఇక టోటల్గా టీమిండియా 253 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ 4 అవర్స్ బౌలింగ్ చేసి 61 రన్స్ అయితే స్కోర్ ఇచ్చాడు. సో చాలా ఎక్కువ రన్స్ అయితే ఇచ్చేసాడు అనమాట. విల్ జాక్స్ 4 అవర్స్ వేసి 40 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చిన 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. జేమీ వార్టన్ 3 అవర్స్ బౌలింగ్ చేసి 36 రన్స్ అయితే స్కోర్ ఇచ్చాడు. ఇక శామ్ కర్న్ 4 అవర్స్ బౌలింగ్ చేసి 53 రన్స్ అయితే స్కోర్ ఇచ్చాడు. ఇక ఆదిల్ రషీద్ 4 అవర్స్ బౌలింగ్ చేసి 41 రన్స్ స్కోర్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇంగ్లాండ్ 254 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ అయితే వచ్చింది. ఓపెనర్స్గా జాస్ బట్లర్ అండ్ ఫిల్ సాల్ట్ అయితే వచ్చారు. ఫిల్ సాల్ట్ 3 బాల్స్ ఆడి 5 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ జాస్ బట్లర్ 17 బాల్స్ ఆడి 25 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 1 సిక్స్ అండ్ 4 ఫోర్స్ అయితే ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 6 బాల్స్ ఆడి 7 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇక జాకబ్ బెతెల్ 48 బాల్స్ ఆడి 105 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 218 స్ట్రైక్ రేట్తో 7 సిక్సెస్ 8 ఫోర్స్ అయితే స్కోర్ చేశాడు. ఇక టామ్ బెంటన్ 5 బాల్స్లో 17 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 2 సిక్సెస్ 1 ఫోర్ అయితే ఉన్నాయి. ఇక విల్ జాక్స్ 20 బాల్స్లో 35 రన్స్ అయితే స్కోర్ చేశాడు. దీంట్లో 2 సిక్సెస్ 4 ఫోర్స్ అయితే ఉన్నాయి. ఇక శామ్ కరన్ 14 బాల్స్లో 18 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 2 ఫోర్స్ అయితే ఉన్నాయి. ఇక లాస్ట్లో జోఫ్రా ఆర్చర్ 4 బాల్స్లో 19 రన్స్ అయితే స్కోర్ చేశాడు. దీంట్లో 3 సిక్సెస్ అయితే ఉన్నాయి. ఇక టీమిండియా బౌలింగ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ 4 అవర్స్ బౌలింగ్ చేసి 51 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా 4 అవర్స్ బౌలింగ్ చేసి
38 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ బుమ్రా 4 అవర్స్ బౌలింగ్ చేసి 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 అవర్స్ బౌలింగ్ చేసి 61 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఇక్కడ రన్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చేసాడు అనమాట. ఇక అక్షర్ పటేల్ 3 అవర్స్ బౌలింగ్ చేసి 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇక లాస్ట్లో శివం దుబే 1 ఓవర్ వేసి 22 రన్స్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే కనిపించారు. ఇక ఫైనల్లీ ఇండియా 7 రన్స్ తేడాతో మ్యాచ్ని గెలిచి ఫైనల్లో అడుగైతే పెట్టేశారు. సో ఫ్రెండ్స్, మరి హై వోల్టేజ్ మ్యాచ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.